ఆ తాపసి అడిగినటువంటి మాటలు విన్నాడు ఈ అష్టావక్రుడు. అలాగేనమ్మా, నీ యొక్క అనుమానాన్ని నేను నివృత్తి చేస్తాను. నువ్వు అడిగింది చాలా చిన్న ప్రశ్న, ఇదేం పెద్ద విషయం కాదు. నువ్వు అడిగింది ఏదో పెద్ద విషయాన్ని నువ్వు అడగలేదు. నువ్వు చాలా చిన్న ప్రశ్న వేసావు నన్ను. ఆ విషయాన్ని నేను నీకు వివరిస్తాను. నేను సామాన్యమైనటువంటి కాదు, అన్ని శాస్త్రాలు చదివాను నేను. ఒకసారి కాదు, చాలా సార్లు నిశ్చితంగా క్షుణ్ణంగా పరిశీలించాను అన్ని శాస్త్రాలు కూడా. నువ్వు అడిగినటువంటి విషయాన్ని గురించి ఉన్నట్టుగా నేను సమాధానం చెప్తాను విను. నువ్వు అడిగింది ఏమిటి అంటే, అన్ని జగత్తులకు మూల కారణమైనటువంటిది, ఆది మధ్యాంతరహితమైనటువంటిది, దేశ కాల మానాల వల్ల పరిచ్ఛిన్నం కానటువంటిది, శుద్ధమైనటువంటిది, అఖండమైనటువంటిది, దాన్ని ఆశ్రయించే ఈ చరాచర జగత్తు అంతా కూడా ప్రవర్తిల్లుతూ ఉన్నది. దాని గురించి అడిగావు. అదేమిటి అని అడిగావు నువ్వు. అదే పరమపదము, అదే పరమపదము, అదే మోక్షము. దాన్ని గురించి తెలుసుకుంటేనే, ఇక నువ్వు రెండో ప్రశ్న అడిగావంటే దేన్ని గురించి తెలుసుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి అని అడిగావు. ఆ పరమపదాన్ని గురించి తెలుసుకున్నట్లయితే మానవుడు నిశ్చలమైనటువంటి అమృతత్వాన్ని పొందుతాడు, అమృతమయమైనటువంటి స్థితిని పొందుతాడు. అద్దం యొక్క స్వరూపాన్ని గురించి మనకు గనక తెలిసినట్లయితే అందులో కనిపించేటటువంటి ప్రతిబింబాలన్నీ కూడా మనకి తెలుస్తాయి. అలాగే ఈ పరమపదాన్ని గురించి గనక మనకి పూర్తిగా తెలిసినట్లయితే అన్ని విషయాలు కూడా మనకి తెలుస్తాయి. ఇంకా మనకి కోరిక అనేది ఉండదు. ఓ తల్లి, ఆత్మ కన్నా భిన్నంగా ఏమీ కూడా తెలుసుకోవడం అనేది జరగదు. అంతవల్ల ఈ ఆత్మ అనేది ఇది జ్ఞేయం కాదు. శాస్త్ర దృష్టితో నేను పరిశీలించి ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నాను నీకు. జ్ఞాత అనేటటువంటి వాడు ఎవడైనా ఒకడు ఉన్నప్పుడే జ్ఞేయము అనేది ఉంటుంది. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సిందంతా కూడా ఆ పరమపదాన్ని గురించి మాత్రమే. పరమపదం అంటే ఇక్కడ పరమేశ్వర తత్వం, అంతకని నేను లేదు. పరమేశ్వర స్వరూపం వేరు, మోక్షం వేరు కాదు, రెండు ఒకటే. చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే పరమేశ్వరుడు వేరు, పరమపదం వేరు అని. కాదు, రెండు ఒకటే. పరమేశ్వరుడి యొక్క సన్నిధిని చేరటమే పరమపదం చేరటం అంటే. సన్నిధి అంటే ఆయన దగ్గరలో ఉంటామని కాదు, అక్కడ లీనమైపోవటం. ఈ సన్నిధిని చేరటం అనేటటువంటిది ఎక్కడ అంటే వైష్ణవంలో వాడేటటువంటి భాష అది, అంతకని నేను లేదు. వైష్ణవంలో మోక్షము అంటే ఏమిటి? పరమేశ్వర స్వరూపం దగ్గర అంగుష్టమాత్రుడై, శ్రీమన్నారాయణుడేమో అక్కడ ఏకైక పురుషుడై ఉన్నాడు. ఇక్కడి నుంచి వెళ్లినటువంటి ఈ జీవి అంగుష్టమాత్రుడై ఆ శ్రీమన్నారాయణ్ణి సేవిస్తూ ఉంటాడు. అక్కడ అలాగే ఉంటాడు, ఆయన సన్నిధిలో ఉంటాడు. అదే పరమపదము అన్నాడు. అందుకే ఇక్కడ చూడండి, పరమపదము అనేటటువంటిది రెండు రకాలుగానూ ఉన్నది. అద్వైత సిద్ధాంతంలోనూ పరమపదం ఉన్నది, అంటే మోక్షం ఉంది. వైష్ణవంలో కూడా మోక్షం ఉంది, ఆ మోక్షం వేరు. అక్కడ ద్వైతం మోక్షం, ఇక్కడేమో అద్వైతం మోక్షం. అక్కడ వాడేటటువంటి పదం అంతే, అదే సన్నిధి అంటే, అంతకని నేను లేదు. కానీ ఇక్కడ ఈ జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది అని మనం వాడుతూ ఉంటాం. కాబట్టి పరమేశ్వర స్వరూపంలో ఈ జీవాత్మ కాస్త పరమాత్మలో లీనమైపోతుంది అంటే మోక్షం పొందుతుంది అన్న, ఆ పరమేశ్వర స్వరూపం అన్న మోక్షము పరమేశ్వర స్వరూపము రెండు వేరు వేరు కాదు. జ్ఞానం యొక్క ఫలితం ఏమిటి అంటే మోక్షం. అందుకే పరమేశ్వరుడు మోక్షము రెండు ఒక్కటే. ఆ పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడు అంటే పరమపదంలోనే ఉంటాడు. ఆ విషయమే చెప్తూ ఉన్నాడు. కాబట్టి తల్లి, ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే పరమపదాన్ని గురించి మాత్రమే తెలుసుకోవాలి. పరమపదము అనే విషయం తెలిస్తే చాలు నీకు. దాన్ని గురించి నీకు పూర్తిగా తెలియాలి అన్నాడు. విన్నది ఈ తాపసి, ఆవిడ విన్నది ఈ మాటలన్నీ కూడా.
మునికుమారా, నువ్వు చెప్పినటువంటివన్నీ కూడా చాలా బాగున్నాయ్యా. నేను కాదంటం లేదు, నువ్వు చెప్పింది నాకు చాలా బాగా అర్థమైంది, నేను కూడా ఒప్పుకుంటూ ఉన్నాను. అయితే నువ్వు చెబుతూ ఉన్నటువంటి మాటల్లో పరస్పరం విరుద్ధం అనేది కనిపిస్తూ ఉన్నదయ్యా. జ్ఞాత అనేటటువంటి వాడు లేనందువల్ల ఈ పరతత్వము అనేది జ్ఞేయం కాదు అని అన్నావు. వెంటనే మళ్లీ చెప్తూ ఉన్నావు నువ్వు. దాన్ని తెలుసుకున్నటువంటి వాడేమో అమృతమయుడవుతాడు అని అంటూ ఉన్నావు నువ్వు. ఏమిటో ఇందాక చెప్పినటువంటి మాటకి ఇప్పుడు చెప్పినటువంటి మాటకి పొంతన అనేది ఏం కుదరటం లేదు నాకు. పరస్పరము విరుద్ధమైనటువంటి భావాలు ఇక్కడ చెబుతూ ఉన్నావు. అసలు నాకు ఒక్క విషయం చెప్పు, ఆత్మ అనేది ఉందా లేదా? ఉంటే దాన్ని నిరూపించు. ఒకవేళ ఆత్మ ఉన్నది అని అన్నావు అనుకో, ఇది తెలియతగినదా కాదా? తెలియతగినది కాదు అని మొత్తం అనకు. అంటే ఇందాక జ్ఞేయం కాదన్నాడు. మరి ఆత్మ అనేది ఉందా? ఉంటే దాన్ని తెలుసుకోవాలా అక్కర్లేదా? ఇవి నాకు సరిగ్గా చెప్పు. ఇంకొక మాట గుర్తుపెట్టుకో, నువ్వు ఇందాక నాతో మాట్లాడుతూ నేను అన్ని శాస్త్రాలు చదివాను, నిశ్చితంగా పరిశీలించాను అని చెప్పావు. అంటే ఇవన్నీ కూడా నీ శాస్త్ర పాండిత్యము అనేటటువంటి విషయం నాకు అర్థమవుతూ ఉన్నది, అనుభవపూర్వకం కాదు. నువ్వు ఎక్కడున్నావో ఒకసారి గుర్తుపెట్టుకో. జనక మహారాజు యొక్క ఆస్థానంలో ఉన్నావు. జనకుడు అంటే సామాన్యమైనటువంటి వాడు కాదు, మహాజ్ఞాని. కాబట్టి అసందర్భంగా కనుక మాట్లాడావంటే నువ్వు చులకనైపోతావు, అవమానం పొందుతావు. జాగ్రత్త. నాకు శాస్త్ర పాండిత్యం అక్కర్లేదు. ఆత్మని గురించి ఆ గ్రంథంలో ఇట్లా ఉంది, ఈ శాస్త్రంలో ఇట్లా ఉంది, ఇవన్నీ అక్కర్లేదు. ఇవన్నీ నాకు తెలుసు. అనుభవపూర్వకంగా నీకు తెలిసింది ఏమిటో చెప్పు అంది. అష్టావక్రుడి గొంతులో వెలక్కాయ పడింది. అది కూడా పచ్చి వెలక్కాయ పడింది, మింగుడు పడలేదు. ఎందుకని అంటే ఈయన పండితుడు, జ్ఞానం సముపార్జన చేసినప్పటికీ మహాజ్ఞాని మాత్రం కాదు. ఎందుకంటే ఇందాకే అన్నాం, ఈయనకి ఆ పండితుల్ని రక్షించాను నేను అనేటటువంటి అహంకారం వచ్చింది అన్నాం. జ్ఞాని అయినటువంటి వాడికి అహంకారం ఉండదు. ఈయనకి ఎప్పుడైతే అహంకారం వచ్చింది అన్నామో ఈయన జ్ఞాని కాదు అనే విషయం మనకు అర్థమవుతూనే ఉంది. అందుకే ఈయన గొంతు కాస్త పూడుకుపోయింది, పెగల్లాయకను. శాస్త్ర పాండిత్యం తనకి తెలిసిందంత, అది అక్కర్లేదండి ఆవిడ, అనుభవం చెప్పింది. అదేమిటో ఈయనకి తెలియదు. అందుకే తలకాయ వంచుకున్నాడు. చూడండి, మనకి విషయం తెలియనప్పుడు తెలియదు అని ఒప్పేసుకోవడం చాలా సుఖమైనటువంటి పని. అవతల వాళ్ళు ఏదో అడిగారు, అడిగినప్పుడు అయ్యా దానికి సమాధానం నాకు తెలియదు, ఆ విషయం నాకు తెలియదు, తెలియకపోతే తెలియదని చెప్పడం చాలా ఉత్తమమైనటువంటి పని. కానీ ఏదో దాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలి అని మాత్రం అనుకోకూడదు, ఎప్పుడూ కూడా అనుకోకూడదు. మసిపూసే మారేడుకాయ కాదు, మసి కొట్టుకుపోతే అసలు బండారం బయటపడుతుంది. అందుకని అలా ఎప్పుడూ చేయకూడదు. ఇప్పుడు ఈ అష్టావక్రుడు కూడా అదే పద్ధతిని అవలంబిస్తూ ఉన్నాడు. తలకాయ ఉంచుకున్నాడు, నమస్కారం పెట్టేశాడు. అమ్మా, నువ్వు అనేకమైనటువంటి ప్రశ్నలు వేశావు, వాటి సమాధానం నాకేం తెలియదు. కాబట్టి ఈ సమాధానం అంతా కూడా నువ్వే చెప్పాలి. ఇది హాయి అయిన పని. చూడండి, నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం నాకు తెలియదు, నిజంగానే తెలియదు. కాబట్టి ఈ సమాధానం నువ్వే చెప్పాలి, నేను నీకు శిష్యుణ్ణి అన్నాడు. ఇప్పుడు ఆవిడ చచ్చినట్టు చెప్పాలి. ఒకవేళ వీటికి సమాధానం ఆవిడ కూడా తెలియదనుకోండి, ఆవిడే అవమానం పొందుతుంది. కాబట్టి నమస్కారం పెట్టేశాడు. అమ్మా, నాకు తెలియదు, నేనే మీ శిష్యర్కం చేస్తూ ఉన్నాను, ఇప్పుడు ఆ విషయం ఏమిటో నువ్వే చెప్పు అన్నాడు. ఇప్పుడు ఆ తాప చాలా ఆనందించింది. ఎందుకని అంటే తన యొక్క తప్పు ఒప్పేసుకున్నాడు అష్టావక్రుడు.
తెలియదని చెప్పేశాడు. ఇప్పుడు చెబుతాను, నాయనా, నేను అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం నీకే కాదయ్యా, ఈ లోకంలో అనేక మందికి తెలియదు, చాలా మందికి తెలియదు. ఉపయోగం లేనటువంటి తర్కశాస్త్రం వల్ల ఆ విషయం తెలియదు. పరమపదాన్ని గురించి తర్కశాస్త్రం వల్ల తెలుసుకోలేము. ఒక తర్కమే కాదు, ఏ శాస్త్రంలోనూ కూడా ఇది చెప్పబడలేదు. చూడండి, ఈ పరమేశ్వర తత్వాన్ని గురించి తెలుసుకోవాలి అంటే వేదాలు చదువుకోవటం వల్ల తెలియదు, శాస్త్రాలు చదువుకోవటం వల్ల తెలియదు, ఉపన్యాసాలు చెప్పడం వల్ల తెలియదు, గ్రంథాలు రాస్తే తెలియదు. మరి ఎలా తెలుస్తుందండి? ఆత్మతోనే ఆత్మని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంద్రియాల ద్వారా దీన్ని తెలుసుకోలేము. సద్గురువు యొక్క కృపా కటాక్ష వీక్షణాలతో పరమేశ్వరి యొక్క కృప అనేది మన మీద ఉంటే అప్పుడు మాత్రమే ఇది మనకు అర్థమవుతుంది. అది కూడా పూర్వజన్మ కృతం కనుక మనకు ఉన్నట్లయితే. అందుకే ఆవిడ చెబుతోంది, నాయనా, ఇది ఎక్కడా కూడా శాస్త్రాల్లో చెప్పబడలేదు. నీకే కాదు, ఈ సభలో కూర్చున్న వాళ్ళు ఎవరికీ కూడా దీని గురించి తెలియదు. ఇది తెలిసినటువంటి వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఒకటి జనక మహారాజు, రెండోది నేను. మా ఇద్దరికే తెలుసు. విద్వాంసులైనటువంటి వాడు కేవలము తన యొక్క తెలివితేటల వల్ల, ఉపయోగం లేనటువంటి తర్కం వల్ల ఈ పరతత్వాన్ని గురించి తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంతేకాని అనుభవం ద్వారా మాత్రం దీన్ని తెలుసుకోవాలి అని వాడెవరూ కూడా అనుకోవటం లేదు. ఎవరైనా సరే 4 పుస్తకాలు చదివేసేసి నాకు ఆత్మతత్వం తెలిసిపోయింది అని అనుకుంటూ ఉన్నారు. ఏమిటి తెలిసేది నీకు ఆత్మతత్వం? ఆత్మతత్వము అనేటటువంటి మాట ఒక్కటే తెలుస్తుంది మనకు, అంతకన్నా ఇంకేం తెలియదు. అదే విషయం చెబుతూ ఉన్నది ఇప్పుడు ఈ తాపసి. కాబట్టి కుమారా, దీనివల్ల ఏం ఉపయోగం లేదు. అనుభవం ద్వారా వాళ్ళెవరూ కూడా తెలుసుకోవటం లేదు. సద్గురు సేవ దేవత యొక్క అనుగ్రహం మనం ఇప్పుడే చెప్పుకున్నాం. గురువు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు, పరమేశ్వరి యొక్క దయ, ఈ రెండు ఉంటేనే ఈ పరతత్వాన్ని గురించి నీకు తెలుస్తుంది. లేకపోతే నీకు తెలియదు. జన్మ జన్మల పుణ్యఫలము అనేది కావాలి. పరతత్వాన్ని గురించి తెలుసుకోవాలి అంటే అనేక జన్మల్లో చేసినటువంటి పుణ్యఫలం కావాలి. ఎందుకనంటే మిగిలిన విషయాలు ఏదైనా పొందాలి అంటే లేశమాత్రం పుణ్యఫలం ఉన్నా చాలు. ఆ మేరకి అతనికి కావలసిన విద్య లేదా ధనము ఇట్లాంటివన్నీ పదవులు ఏదో వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక చింతన కావాలి అన్నట్లయితే గత 17 జన్మలుగా ఇతడికి ఇందులో ప్రవేశం అనేది ఉండాలి. ఆ పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పూర్తిగా ఉండాలి. అప్పుడు మాత్రమే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అదే చెప్తూ ఉన్నది, మంచి గురువు దొరకాలి ముందు. అసలు గురువు దొరక్కపోతే నీకు తెలిసేది ఏమీ లేదు. కాబట్టి సద్గురు ఎవరైనా దొరకాలి. నీకు మోక్ష మార్గాన్ని దర్శింపజేయగలిగినటువంటి గురువు దొరకాలి. పరమేశ్వరుడు నిన్ను కరుణించాలి. అప్పుడు మాత్రమే నీకు విషయం తెలుస్తుందయ్యా. ఇప్పుడు నేను చెప్తాను విను. ఆత్మ అనేది సూర్యుడిలాగా స్వయం ప్రకాశమైనటువంటిది. సూర్యుడు స్వయం ప్రకాశి, చంద్రుడు స్వయం ప్రకాశి కాదు. అందుకే ఇక్కడ సూర్యుడిని ఉదాహరణగా చెబుతూ ఉన్నది. సూర్యుడిలాగానే ఆత్మ కూడా స్వయం ప్రకాశం కలిగినటువంటిది. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అంటే ఆకాశంలో చూసి కాదు, గురువు ద్వారా తెలుసుకోవాలి. ఇది ఏకాగ్రత కావాలి నీకు. ఏకాగ్రతను సాధించి అంతర్ముఖుడవై ఈ విషయాన్ని పరిశీలించు. అంతవరకు ఆత్మ స్వయం ప్రకాశమైనటువంటిది అని గురువు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఉపయోగం అనేది ఉండదు. గురువు గారు మంచివాడే, గొప్పవాడే అనేక సార్లు చెప్పాడు నీకు. ఆత్మ స్వయం ప్రకాశి, ఆత్మ స్వయం ప్రకాశి, సూర్యుడిలాగా స్వయం ప్రకాశి. నీ చెవిలో ఇల్లు కట్టుకుని పోరాడు నీకు, కానీ నీకెక్కదు. అందుకే చెప్పాడు, ఈ విషయాలన్నీ కూడా అత్యుత్తమైనటువంటి ఏకాగ్రతతో వినాలి, మననం చేయాలి, దాన్ని వంట పట్టించుకోవాలి.
అంటే ఏం చేయాలి? నువ్వు గురువు ద్వారా తెలుసుకోవాలి, ఏకాగ్రత లభించాలి, నీకు అంతర్ముఖుడివి కావాలి, అప్పుడు నువ్వు నిశ్చితంగా పరిశీలించాలి, అప్పుడే తెలుస్తుంది నీకు. అంటే అదే అనుభవపూర్వకంగా తెలియటము అనేది. కాబట్టి గురువు గారు ఎన్నిసార్లు చెప్పినా నీకు ఉపయోగించయ్యా, నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోకపోయినట్లయితే తటస్థ భావాన్ని వదిలిపెట్టాలి. అలా వదిలిపెట్టేసి ఆత్మ పరిశీలన అనేది చేసుకోవాలి. అలా చేసుకుంటేనే ఆత్మవిజ్ఞానం అనేది దబ్బుతుంది, లేకపోతే ఇది అవ్వదు. నీకు చిన్న ఉదాహరణ చెప్తానయ్యా. ఓ పెద్ద మనిషి చాలా ఖరీదైనటువంటి ఒక ముత్యాల హారాన్ని కొనుక్కున్నాడు, మెళ్ళో వేసుకున్నాడు. హారం కొని మెళ్ళో వేసుకున్నాడు, చాలా ఖరీదైనటువంటి హారం. ఈ హారం ఎక్కడ పెట్టాడో మర్చిపోయాడు. ఇప్పుడు నా హారం ఎక్కడో పోయింది, ఎక్కడో పెట్టాను, దొంగలు ఎత్తుకెళ్లిపోయారని కంగారు పడుతూ ఉన్నాడు, ఇల్లంతా వెతుక్కుంటూ ఉన్నాడు, కనిపించిన ప్రతి వాడిని అడుగుతూ ఉన్నాడు. ఎవరికి ఏం తెలియటం లేదు, హారం ఎక్కడ పెట్టాడో ఆయన మర్చిపోయాడు. అంతా వెతుకుతూనే ఉన్నాడు, కనిపించిన ప్రతి వాళ్ళని అడుగుతూ ఉన్నాడు. చివరికి ఎవరో మీ బట్టి ఓ పెద్ద మనిషి కనిపించి, అయ్యా నీ మెళ్ళలోనే ఉన్నది ఈ హారం అన్నాడు. ఆయన నమ్మడు. నా మెళ్ళో ఉంటావు ఏంటయ్యా, నువ్వు మరి ఇలా చెప్పకు, ఇందాకనే నేను కొన్నాను, అది తీసుకెళ్లి ఎక్కడో పెట్టాను, ఎక్కడ పెట్టానో గుర్తులేదు అంటాడు. అవతల ఇంకో ఆయన మనిషి వచ్చి చెప్పినప్పటికీ కూడా అది నిజమా కాదా అనేటటువంటి విషయాన్ని నేను చూసుకోలేదు. ఎందుకు నమ్మలేదు అంటే మెళ్ళో ఉందో లేదో చూసుకోలేదు. ఇందాక అతను నీ మెళ్ళోనే ఉన్నది అని చెప్పినప్పుడు అవునా కాదా అని ఒకసారి పరిశీలించినట్లయితే తెలిసిపోయి ఉండేది ఇక్కడే ఉన్నది అని. కానీ ఇక్కడ పరిశీలన అనేది చేయలే. అందుకని అతను చెప్పినటువంటి మాట నమ్మడం. ఇలాగే ఆత్మతత్వాన్ని కూడా గురువు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ నీ మెళ్ళలోనే హారం ఉంది, నీ మెళ్ళలోనే హారం ఉంది అని చెప్పినంత మాత్రం చేత ఉపయోగం లేదు. తాను దాన్ని పరిశీలించి తెలుసుకోవాలి. పరిశీలించాలంటే అంతర్ముఖం కావాలి. కాబట్టి ఆత్మతత్వం కనుక తెలుసుకోవాలి అన్నట్లయితే ఈ సాధకుడు అంతర్ముఖుడు కావాలి, లేకపోతే ఈ ఆత్మతత్వము అనేది తలకెక్కదు. విన్నాడు అష్టావక్రుడు. అమ్మా నువ్వు చెప్పింది బానే ఉంది, దృష్టిని అంతర్ముఖం చేసినప్పటికీ తెలుసుకోవడానికి సాధ్యంగా అనేటువంటి ఆత్మని గురించి ఎలా మనం తెలుసుకుంటాం? అంతర్ముఖం చేసి కూడా ఎలా తెలుసుకుంటాం ఆత్మని గురించి అంటున్నాడు. నైనా దీపము అనేది వస్తువుల్ని ప్రకాశింపజేస్తుంది. ఈ దీపం ప్రకాశించడానికి ప్రత్యేకంగా వస్తువు అనేది ఇది కూడా అక్కర్లేదు. ఆకాశంలో సూర్యుడు కూడా అంతే. ఈ జగత్తులో ఉన్నటువంటి వాటి అన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉన్నాడు, కానీ సూర్యుడు ప్రకాశించడానికి ఏమీ అవసరం లేదు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉందయ్యా. ఆ సూర్యుడు గాని ఈ దీపం గాని ఇవి దేని వల్ల ప్రకాశిస్తున్నాయి? అసలు వీటికి ప్రకాశత్వం అనేది ఎందుకు వచ్చింది? వీటి ప్రకాశత్వం అంతా కూడా చిత్ స్వరూపం నుంచే వచ్చింది. పరమేశ్వర స్వరూపం, అదే చిచ్చక్తి. దాని నుంచే వీటి ప్రకాశము అనేది వచ్చింది. అందుకే ప్రకాశిస్తూ ఉన్నాయి. మనం గతంలో చెప్పుకున్నాం చూడండి, పరమేశ్వర స్వరూపం నుంచి అనేక వేల కోట్ల లక్షల కిరణాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. అందులో ఈ సూర్యుడు కొన్ని కిరణాలను తీసుకున్నాడు. షోడశోత్తర శతం రవి 116 కిరణాలు సూర్యుడు తీసుకున్నాడు. దానివల్ల సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు అని చెప్పాం. కాబట్టి సూర్యుడు ప్రకాశించడానికి కారణం ఆ చిచ్చక్తి. అలాగే దీపం, ఈ అగ్నిదేవుడు 108 కిరణాలు తీసుకున్నాడు. దానివల్ల ఈ అగ్ని ప్రకాశిస్తూ ఉన్నది. అందుకని అగ్ని ప్రకాశించడానికి కారణం కూడా పరమేశ్వర తత్వమే. అదే మాట చెప్తూ ఉన్నది ఇక్కడ. ఆ చిచ్చక్తి వల్లనే ఈ రెండు కూడా ప్రకాశిస్తూ ఉన్నాయ్యా. అందుచేత చిదాత్మ అనేది స్వయంగా ప్రకాశిస్తూ ఉన్నదా లేదా, ఇది నీ అనుమానం. ఇప్పుడు నేను చెప్పాను కదా, చిదాత్మ అనేది స్వయంగా ప్రకాశిస్తూ ఉన్నది అనే విషయాన్ని. ఇప్పుడు నువ్వు తెలుసుకో ఈ విషయం. నేను చెప్పింది నువ్వు నమ్మితే ఉపయోగం లేదు. నమ్మి నువ్వు స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకో. అంతర్ముఖుడు అవు.
అలా అంతర్ముఖుడివై ఈ విషయం మీద బాగా పరిశీలన చేయి, ఆలోచించు అన్నది. సరే అమ్మా, మరి సుషుప్తిలో లేదా ప్రళయకాలంలో ఈ రెండు సమయాల్లోనూ కూడా ఏది ప్రకాశించదు కదా. అందుచేత ఈ చిత్ప్రకాశము అనేది పరిచ్ఛేదమేనా అంటే కొంతవరకే పరిమితమై ఉన్నదా? ఎందుకనంటే సుషుప్తిలో ప్రకాశము అనేది లేదు, అలాగే ప్రళయకాలంలో కూడా లేదు. మరి ఏమిటి ఇది పరిచ్ఛిన్నమా అంటే పరిమితమై ఉన్నదా అని అడుగుతూ ఉన్నాడు. ఆవిడ సమాధానం చెబుతోంది, నాయనా ప్రకాశించడం లేదు అని చెప్పేటప్పుడు కూడా ఆ చితి అనేది ప్రకాశిస్తూనే ఉన్నదయ్యా, లేకపోతే అది ప్రకాశించడం లేదు అనేటటువంటి జ్ఞానం అనేది నీకు కలగదు. ప్రకాశించడం లేదు అని చెప్పినటువంటి ఈ మాటలోనే ఇక్కడ జ్ఞానం ఉన్నదయ్యా, ఈ విషయాన్ని తెలుసుకోవాలి. చూడండి, దీని గురించి ఇంకా బాగా చెప్పుకోవాలి అన్నట్టయితే మనకి బృహదారణ్యకంలో ఒక చిన్న కథ. యాజ్ఞవల్క్యుడు ఒకసారి జనక మహారాజు దగ్గరికి వచ్చాడు. జనకుడు ఆయన్ని ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టాడు, నమస్కారం చేశాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, సత్కారం చేశాడు. ఇప్పుడు గురువు గారు నాకు చిన్న సందేహము అన్నాడు జనకుడు. చెప్పవయ్యా అన్నాడు. ఈ లోకంలో జనులంతా కూడా దేనివల్ల వారి యొక్క కార్యక్రమాలు చేసుకుంటారు అన్నాడు. సూర్యుడి యొక్క వెలుగులలో చెప్పాడు ఈ యాజ్ఞవల్క్యుడు. అయ్యా గురుదేవా, సూర్యుడు పగలపూటే ఉంటాడు, రాత్రిపూట ఉంటాడు, మరి రాత్రి సంగతి ఏమిటి అన్నాడు. రాత్రి చంద్రుని యొక్క కాంతులలో అన్నాడు. సూర్యుడు పగలు ఉదయించి అస్తమిస్తాడు, రాత్రి చంద్రుడు వస్తాడు, మరి ఈ మధ్య సంధ్యాకాలంలో ఏమిటి అన్నాడు. అగ్ని యొక్క కాంతులలో అంటే దీపం యొక్క వెలుగులలో అన్నాడు యాజ్ఞవల్క్యుడు. అయ్యా సూర్యుడు, చంద్రుడు, అగ్ని మూడు లేవు, మరి అప్పుడు ఏమిటి అన్నాడు. ఇదిగో ఇదే ఇక్కడ వచ్చేది సుషుప్తి అవస్థ, ప్రళయకాలము, ఇలాంటి సమయంలో. అప్పుడు ఏమిటి అంటే వాక్కు. ఈ మూడు గనక లేకపోయినట్లయితే వాక్కు ద్వారా తన యొక్క పనులు తాను చేసుకుంటాడయ్యా. అవతల ఉన్నటువంటి వ్యక్తికి తన యొక్క మాట ద్వారా చెప్తాడు, ఇలా తన పనులు చేసుకుంటాడు అన్నాడు. ఇప్పుడు మళ్లీ అడుగుతూ ఉన్నాడు జనకుడు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, అగ్ని లేదు, వాక్కు లేదు, మరి ఇప్పుడు ఎలాగా అన్నాడు. అంటే ఇక్కడ ఈ యాజ్ఞవల్క్యుడు ఇప్పుడు సమాధానం చెబుతూ ఉన్నాడు. అన్నింటికీ అవతల పరమేశ్వర తత్వము అనేటటువంటిది ఉన్నదయ్యా. ఆ పరమేశ్వర తత్వం నుంచి వచ్చేటువంటి కాంతులలో, ఆ కాంతులతో ఈ మానవుడు తన యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటాడు అంటాడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ మాటనే పోతన భాగవతంలో రాశారు చూడండి. గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్రుడు పరమేశ్వర స్వరూపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న పద్యం రాశాడు ఈ పోతన గారు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన లోకంబుకు పెంజీకటి కవ్వల ఎవడు వెలిగడు ఏకాకృతితోడా. పెంజీకటి కవ్వల ఎవడు వెలిగాడు ఏకాకృతితోడా. చీకట్లన్నీ దాటిపోయిన తర్వాత అప్పుడు ఏకమైనటువంటి ఆకారంతో, అఖండమైనటువంటి ఆకారంతో ప్రకాశిస్తూ ఉండేటటువంటి వాడు అతడే ఆత్మ, అతడే పరమేశ్వర స్వరూపం. కాబట్టి అక్కడ ప్రళయకాలంలో కూడా అక్కడ ఈ పరమేశ్వర స్వరూపం అనేది ప్రకాశిస్తూనే ఉంటుంది అని చెప్పాడు. ఇప్పుడు అష్టావక్రుడు మళ్లీ అడుగుతూ ఉన్నాడు, ప్రకాశం లేకపోవటమే భాషిస్తున్నది కానీ చితి భాషించటం లేదు కదా. ఇది ప్రళయకాలంలోకి వచ్చేవాడు ప్రకాశం లేదు, ప్రకాశం లేదు అనేటటువంటిదే ఉన్నది కానీ అక్కడ జ్ఞానం, ఈ చితి పరమేశ్వర స్వరూపం నిజంగా భాషించటం లేదు కదా, ప్రకాశించటం లేదు కదా అంటున్నాడు.
నాయన ఇక్కడ ప్రకాశభావము అంటేనే ప్రకాశమయ్యా. ఈ ప్రకాశం ఏది కూడా స్వయం ప్రకాశం కాదు, అందుకే అది ఏది కూడా ప్రకాశించదు. దీన్ని ప్రకాశింపజేసేది ఏమిటి అంటే అదే జ్ఞానం, అదే చితి. ఆ చితి అనేది అప్పుడు ఉండి తీరాలి, ఉంటేనే ప్రకాశిస్తాయి. అందుచేత ఈ చితి అనేది సర్వకాల సర్వావస్థలందు ప్రకాశిస్తూనే ఉంటుంది. నువ్వు నన్ను అడగటం కాదయ్యా, సూక్ష్మ దృష్టితో నువ్వు పరిశీలన చేయి, నీకే అర్థమవుతుంది అది. మళ్ళీ అడుగుతున్నాడు అష్టావక్రుడు, అమ్మా వస్తువు ఏదైనా కనిపించినట్లయితే దాని గురించి మనం ఆలోచించవచ్చు. మరి శుద్ధ చితి అనేది మన కంటికి కనిపించదు కదా, దాని గురించి ఎలా ఆలోచిస్తాం? కనిపించే వస్తువుని గురించి ఆలోచిస్తాం, కనిపించని దాని గురించి ఏం ఆలోచిస్తాం అన్నాడు. మనకొచ్చేది ఈ అనుమానం కూడా చూడండి. పరమేశ్వర స్వరూపం అనేది మన కంటికి కనిపించదు కదా, దాని గురించి ఏం ఆలోచిస్తాం? ఇదే అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆవిడ చెబుతోంది, నాయనా అంతర్ముఖం చేసినటువంటి వాడు, అంతర్ముఖుడైనటువంటి వాడు మాత్రమే ఆ శుద్ధ చితిని చూడగలుగుతాడు. దృష్టిని అంతర్ముఖం చేయనటువంటి వాడు శుద్ధ చితిని చూడలేడు. ఎవడైతే దృష్టిని అంతర్ముఖం చేయలేకపోయాడో అతనికి ఈ శుద్ధ చిత్తి అనేది దర్శనం ఇవ్వదు. దానివల్ల అతడు మోహంలో పడిపోతాడు. మోహంలో పడిపోయి సంసారము అనేటటువంటి ఈ బండి చక్రంలో గిరా 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 ఇలా తిరుగుతూ ఉంటాడు, గానికి కట్టినటువంటి ఎద్దులాగా. మరి దృష్టి అంతర్ముఖం చేయాలి అంటే మనస్సు నిశ్చలం కావాలి. దృష్టి నువ్వు అంతర్ముఖం అయిపోవేంటే అయిపోదు. అది మనం సాధన మీద మనకి రావాల్సినటువంటిది, ఎన్నో జన్మల పుణ్యఫలం అది. కాబట్టి మనస్సు నిశ్చలం కావాలి. మనస్సు నిశ్చలం కానంత వరకు సంకల్ప వికల్పాలని వదిలిపెట్టనంత వరకు దృష్టి అనేది అంతర్ముఖం కాదు, అంతర్దృష్టి అనేది రాదు. అంతర్దృష్టి రానంత వరకు చిత్స్వరూపం ఏమిటో నీకు దర్శనం కాదు. చూడండి, ఇక్కడ అన్ని కూడా ఒకదానికొకటి ఒకదానికొకటి ముడేస్తున్నాయి. మనోనిశ్చలత కావాలి. మనోనిశ్చలత లేకపోయినట్లయితే ఏమీ లాభం లేదు. ముందు ఇంద్రియాలను జయించు, మనోనిశ్చలతను సాధించు, సంకల్ప వికల్పాలని పూర్తిగా నాశనం చెయ్యి. అప్పుడు అసలు నీకు ఈ అంతర్దృష్టి మీద దానికి ధ్యాస పెడుతుంది. దృష్టిని అంతర్ముఖం చేయగలుగుతావు. సంకల్ప వికల్పాలు కూడా నాశనం చేస్తే దృష్టిని అంతర్ముఖం చేస్తావు. అంతర్దృష్టి రానంత వరకు చిత్స్వరూపం అనేది ఏమిటో నీకు తెలియదు, అది నీకు దర్శనం ఇవ్వదు, ఆత్మసాక్షాత్కారం కాదు. నీకు చిన్న ఉదాహరణ చెప్తానయ్యా. ఇక్కడ ఒక కొండ ఉంది, ఆ కొండ నిండా ఆకాశం ఉంది. దీన్నే మనం ఘటాకాశం అని అంటూ ఉన్నాం. సరే, ఒక పని చేద్దాం, ఈ కొండలోంచి ఆకాశం తీసి పారేద్దాం. కొండలో నుంచి ఆకాశం తీసేయాలంటే ఉన్నది రెండే మార్గాలు. ఒకటి కొండను పగలగొట్టేయటం, కొండ పగలగొట్టేస్తే ఘటాకాశం కాస్త మహదాకాశంలో లీనమైపోతుంది, దానివల్ల మనకు ఉపయోగం లేదు. రెండోది, ఈ కొండ నిండా ఏమన్నా పోయటం, ఏం పోద్దాం? ఓ ధాన్యం పోదాం. కొండ నిండా ధాన్యం పోసామనుకోండి, ఇప్పుడు ఈ కొండలో ఉన్నటువంటి ఆకాశం కాస్త బయటికి వెళ్ళిపోయింది, కొండలో ఆకాశం లేదు, ధాన్యం ఉంది. ఇప్పుడు కొండ అనేది ధాన్యంతో నిండుంది. కొండలో ఉన్నటువంటి ధాన్యాన్ని తీసామనుకోండి, అప్పుడు ఆ కొండలో మళ్లీ ఆకాశం అనేది పూర్తిగా నిండిపోతుంది. ఇక్కడ ఇది చాలా జాగ్రత్తగా చూడండి. కుండలో ధాన్యం ఉంటేనేమో ఆకాశం ఉండదు, ఆకాశం ఉంటే ధాన్యం ఉండదు. కుండలో ధాన్యాన్ని తీసేస్తే ఆకాశం మళ్ళీ వచ్చి చేరుతోంది, కుండలో ధాన్యం పోతే ఆకాశం బయటికి వెళ్ళిపోతుంది. ఇదేనయ్యా నీకు ఉదాహరణ అంది. ఏమిటి అన్నాడు. ఇదేనయ్యా ఇప్పుడు నేను చెప్పబోయేది. ఈ కొండ అనేదే మనస్సు.
కొండ ఎప్పుడూ ఆకాశంతో నిండి ఉంటుంది. అట్లాగే ఈ మనసు కూడా శుద్ధ చితితో నిండి ఉంటుంది. అయితే కొండలో మనం ధాన్యం పోసాము, అలాగే మనస్సులో సంకల్ప వికల్పాలు ఇవన్నీ కూడా చేరినాయి. ఎప్పుడైతే కొండలో మనం ధాన్యం పోసామో అప్పుడు ఇక్కడ శుద్ధ చితి అనేది లేదు, ఈ ఆకాశం అనేది లేదు, వెళ్ళిపోయింది. అలాగే మనస్సులో కూడా శుద్ధ చితి అనేది ఉండదు, సంకల్ప వికల్పాలు చోటు చేసుకున్నాయి. కొండలో నుంచి ధాన్యం తీసేస్తే ఆకాశం మళ్లీ వచ్చి చేరుతుంది. అట్లాగే మనసులో ఉన్నటువంటి సంకల్ప వికల్పాలు పూర్తిగా మనం తొలగించినట్లయితే శుద్ధ చిత్తి అనేది ఇప్పుడు ప్రకాశిస్తుంది. నైనా ఈ సంకల్ప వికల్పాలు అన్నీ కూడా వదిలేసినట్లయితే శుద్ధ చిత్తి అనేది నీ మనసులో ప్రకాశిస్తుంది. అప్పుడు స్వరూప సాక్షాత్కారము అనేది కలుగుతుంది. అంటే చితి దర్శనం, పరమేశ్వర దర్శనం కావాలి అంటే నువ్వు ఏమీ చేయక్కర్లేదయ్యా. అనేక రకాలైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు, వీళ్ళు కష్టపడుతూ ఉంటారు. అసలు నీకు ఇన్ని పనులేం చేయక్కర్లేదు, 2 పనులు చేయి చాలు. ఏం చేయాలి? సంకల్ప వికల్పాలు వదిలిపెట్టేసే మనస్సు నిశ్చలం చేయి. ఈ 2 పనులు చేయి చాలు. మనోనిశ్చలం కావాలి, రెండోది మనస్సులోంచి సంకల్ప వికల్పాలన్నీ కూడా తోసిపారేయాలి. ఈ 2 పనులు కనుక చేసినట్లయితే నీకు ఆత్మసాక్షాత్కారం అయిపోతుంది, అంతకన్నా ఏం కష్టం లేదు అంది. చూడండి ఎంత తేలిగ్గా చెప్పింది ఆవిడ. 2 పనులు చేయాలట. ఒకటి మనోనిశ్చలం, మనస్సును నిశ్చలం చేయాలి. ఇది మనం ఎంత ప్రయత్నం చేసినా జరగదు. రెండోది సంకల్ప వికల్పాలు లేకుండా చేయాలి. ఇది మనకు జరిగే పని కాదు. ఈ 2 పనులు చేస్తే చాలు, ఆత్మసాక్షాత్కారం అనేది జరుగుతుంది. ఇటువంటి స్థితిలో, అంటే మనస్సును నిశ్చలం చేసి సంకల్ప వికల్పాలు లేనటువంటి స్థితిలో ఒక్క క్షణం ఉండు చాలు, ఎక్కువసేపు అక్కర్లేదు. ఒక్క క్షణం, ఆ క్షణంలోనే నీకు ఆత్మదర్శనం అవుతుంది. ఇటువంటి స్థితిలో నువ్వు ఒక్క క్షణం గనక ఉన్నట్లయితే, ఏ స్థితిలో మనస్సును నిశ్చలం చేసి సంకల్ప వికల్పాలు 2 కూడా దూరం చేసి అటువంటి స్థితిలో నువ్వు ఒక్క క్షణం గనక ఉన్నట్లయితే ఆ క్షణంలోనే నీకు ఆత్మదర్శనం అవుతుంది. అదే మోక్షము. ఓ మునికుమారా అష్టావక్ర, నీకు నేను ఇప్పుడు అన్ని విషయాలు చెప్పేశాను, అన్ని విషయాలు చెప్పాను. ఇంకా నీకు దీని మీద ఏమన్నా గనక తెలుసుకోవాలి అనే కోరిక గనక ఉన్నట్లయితే, ఇక్కడ జనక మహారాజు ఉన్నాడు, ఆయన అడుగు. నీ అనుమానాలన్నీ కూడా జనకుడు తీరుస్తాడు. నేను వెళ్లవలసినటువంటి కార్యం ఒకటి ఉన్నది, అందుకని నేను ఇక్కడ సెలవు తీసుకుంటాను అని సభలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి ఆ తాపసి ఈ సభలో నుంచి నిష్క్రమించింది. దీంతో ఈ త్రిపుర రహస్యంలో 15వ అధ్యాయం పూర్తవుతోంది.